అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని అంశాలపైన తప్పుదారి పట్టించి ప్రజలను యామారించే ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే మేము ఇబ్బంది పెడతాము, కేసులు పెడతాము, అణిచివేస్తామంటూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలనకు అంతం పలికి ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరము ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ అనేది కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు. ఈ రెండు పార్టీల యొక్క దోపిడీకి గురవుతున్న, వంచనకు గురవుతున్న, అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి, ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దానికి పునాదులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 22వ తేదీన 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకునే లక్ష్యంగా బీసీలకు సంబంధించి గత దశాబ్దాల కాలం నుండి ఉన్న అనేక సమస్యల గురించి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ కంకణం కట్టుకొని బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకు, బహుజనులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, ఏ విధంగా ఇచ్చిన మాటలను, హామీలను తప్పి వంచే ప్రయత్నం చేస్తున్నారో వాటి గురించి వివరించి భవిష్యత్తు ఉద్యమానికి ఏదైతే ప్రకటన కార్యాచరణ ప్రకటించామో ఆ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా దీనికి మద్దతు పలికి ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి చైతన్యం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తుంటే, ఈ డిమాండ్ల పైన ఏమాత్రం స్పందించని ప్రభుత్వము, ఏమాత్రం స్పందించని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని వంతన పాడే సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు బీసీలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన మాట్లాడాను తప్ప వేరే ఏ ఒక్క అంశము మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీ ఎవరైతే నారా లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ లాంటి ఏదైతే కుట్రలు, కుతంత్రాలకు పునాదులు వేసిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సన్ ఆఫ్ కేర్ ఆఫ్ లాంటి అడ్రస్లు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు, నా మీద నేనేదో కుట్రలు చేశానని, నా వెనక ఎవరో ఉన్నారని, ఏదో పార్టీ ఉందని, ఏదో నాయకుడు ఉన్నారని అనేక రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి కుట్రలు చేయడం కొత్త కాదు. గత 40 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి తప్పుడు కుట్రలతో, తప్పుడు ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని కాలం గడుపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నేరుగా రాజకీయాలు చేసింది లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడము, పాత సామెత చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత చంపాలనే నానుడి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చింటుందేమో.
ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడు చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను బీసీ సింహగర్జన కార్యక్రమంలో బీసీల సమస్యల గురించి బీసీల డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లకు కేవలం బీసీలు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి అనే అంశం గురించి మాట్లాడుతూ కాపుల గురించి దళితుల గురించి క్షత్రియుల గురించి బ్రాహ్మణుల గురించి వైశ్యుల గురించి మాట్లాడుతూ కాపు నాయకుడు ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేస్తే కుట్ర పన్ని నిర్దాక్షిణంగా కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా గారిని హత్య చేశారని నేను తెలియజేస్తే దానికి వెంటనే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మీడియా స్పందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారు లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేశారని చెప్పి రామచంద్ర యాదవ్ ప్రకటన ఇచ్చారంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను ఆనాడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసం అన్ని వర్గాలను ఏకం చేయడం కోసం ఆనాడు వంగవీటి రంగా గారు పోరాటం చేస్తే కుట్ర పన్ని కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు ఆయన్ని హత్య చేశారంటే ఆ పార్టీ మాదే ఆ నాయకుడు మావాడే అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టుకుంటూ ఈరోజు అనేక రకాలుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు మీరే సర్టిఫై చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంపింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరుగుతారో ఎవరైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ యొక్క దోపిడీని ఎదిరించడం కోసం ముందుకొస్తారో ఏదో విధంగా కుట్రలు పన్నుతున్నారు కుతంత్రాలు పన్నుతున్నారు అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను మాట్లాడితే ఈ డిమాండ్ల వెనక లేదా నా పోరాటం వెనక మరో పార్టీ ఉంది. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటూ నీతి మాలిన మాటలు సిగ్గులేని మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే ఇంతకంటే దిగజారుడు తనము మీకు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి అనే డిమాండ్ మొదటిది. మరి బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా లేదంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారా? నేను ఎవరిని ప్రశ్నించాలి? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే అమరావతిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి అనే నేను చేసే డిమాండు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా లేదంటే అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా కులగణన చేపట్టాలి. బీసీలకు 1984లో మీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధాన హామీ 44% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి 40 సంవత్సరాల తర్వాత కూడా బీసీలను వంచిస్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే సమగ్ర కులగణన చేపట్టండి, బీసీలకు మీరు ఇచ్చిన 44% హామీని నెరవేర్చండి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి అని చెప్పి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలా లేదా 11 మంది ఎమ్మెల్యేలున్న మీరు చెప్తున్నట్టు కనీసం ప్రతిపక్ష హోదా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను.